దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు దినదినము మీకు అందించడానికి లైఫ్ చర్చ్ వైజాగ్ పై దేవుని ఉంచిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని మేము ముందు ఉంచుతున్నాను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రియులారా, మనం చాలా సంతోషకరమైన సీజన్లో, క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. చాలా పండుగ వాతావరణం, వేడుకగా చేసుకుంటున్న స్థితి మన జీవితాల్లో ఉంది. నిజమే, క్రిస్మస్ సంతోషం మనందరి జీవితాల్లో, కుటుంబాల్లో, హృదయాల్లో కూడా ఉండాలి. అలాంటి సంతోషము నింపబడిన హృదయాలుగా ఈ గొర్రెల కాపరుల హృదయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వారు దేవునికి స్తోత్రము చేయొచ్చు, ఆయనను మహిమపరచుచు వెళ్ళిరి అనే మాటలు. ఆ మాటల్లో వాళ్ళ హృదయాల్లో ఎంత సంతోషం నిండిపోయిందో. ఎందుకంటే అక్కడికి వెళ్ళి, ఆ బెత్లెహేము గ్రామానికి వెళ్ళి శిశువుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును చూశారు. అలాగే మరియను యోసేపును చూశారు. మరి వెళుతూ తిరిగి వెళుతూ సంతోషముతో నింపబడి, నేను ఆ దృశ్యాన్ని ఊహిస్తే గొంతులు వేస్తూ వెళుతూ ఉండొచ్చు వాళ్ళు. అలాంటి సంతోషముతో నింపబడిన స్థితిలో దేవునికి స్తోత్రం చేస్తూ, దేవునిని మహింపరుస్తూ తిరిగి వెళ్ళిపోయారట. ప్రియులారా, ఆ గొర్రెల కాపురుల అనుభవాలు మనం గమనిస్తే, మొట్టమొదటిగా దూత వారిని దర్శించినప్పుడు దూత వారితో చెప్పిన మాటలు, భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పిన మాట, భయపడకుడి అనే మాట. ప్రియులారా, క్రిస్మస్లో ఒక గొప్ప సందేశము, మనకి ధైర్యాన్ని ఇచ్చే సందేశం. జీవితాల్లో ఏ భయాలతో నింపబడి ఉన్నామో, చాలా మందికి చాలా రకాలైన భయాలు ఉండొచ్చు. యవన బిడ్డలకైతే వారి భవిష్యత్తుల గురించి భయం. యవనస్తులకే కాదు, పెద్దవారికి కూడా, అందరికీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనే భయము మనందరి హృదయాల్లో ఉంటుంది. లేక ఏదైనా అనారోగ్యం ఉంటే భయము, బిడ్డల జీవితాలు స్థిరపడక భయము, ఆర్థిక పరిస్థితుల వలన కలిగిన భయము, ఇంకా రకరకాల భయాలు, కుటుంబాల్లో సమాధానం లేక భయము, రకరకాల భయాలకు లోనవుతున్న స్థితిలో ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలా రకరకాల భయాలతో నిండిన మనలతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకుడి అని గొర్రెల కాపరులతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ భయపడకుడి అని ఆ గొర్రెల కాపరులతో ఆ దూత సందేశము అందించిన తరువాత లూకా సువార్త 15వ వచనంలో జరిగిన కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకుని వాళ్ళు బెత్లెహేము గ్రామానికి వెళ్ళిన సంగతి మనం చూడగలం. దూత చెప్పిన మాట తప్పక వాళ్ళు నమ్మారు. నమ్మిన తర్వాత నమ్మి సంతోషంగా అక్కడ ఎక్కడున్నారో అక్కడే ఉండిపోలేదు. కానీ ఆ నమ్మిన దాన్ని అనుభవంగా మలుచుకోవడం కోసం వాళ్ళు బెత్లెహేము గ్రామం వరకు ప్రయాణం చేసి వెళ్ళిన సంగతి దేవుని వాక్యంలో చూస్తాం. జరిగిన సంగతి ప్రభువు మనకి తెలియచేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ గ్రామానికి వెళ్ళిన సంగతి మనం చూడగలం. అంటే ఎక్కడో ప్రభు పుట్టడు అట అన్నట్లుగా కాకుండా, ఆయన మేము చూడాలి, మేము ఆయన చూచిన అనుభవంలోనికి ఆయనతో ఒక అనుభవం నాకు కావాలి అనే ఆలోచన నిండిన హృదయాలతో అలాంటి అనుభవం కోసం బెత్లెహేము గ్రామం వెళ్ళిన సంగతి దేవుని వాక్యంలో చూడగలం. ప్రియులారా, గమనించండి, భయపడవద్దు అనే నిశ్చయితతో కూడిన ఒక గొప్ప సందేశం మనకు ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, గొర్రెల కాపరులు మనకు అందిస్తున్న మరొక సందేశం ఏమిటంటే, మనము దేన్నైతే విన్నామో, దేన్నైతే చూసామో దాన్ని అనుభవంగా మలుచుకోవాలి. కేవలం చూసి ఆ చూసింది జ్ఞానము వరకు పరిమితం చేసుకోకుండా
దాన్ని అనుభవంగా మలుచుకోవాలి. వాక్యం వింటున్నాం, వాక్యం జ్ఞానం కొరకు మాత్రమే కాదు, వాక్య జ్ఞానం అంటాం మంచిదే, కానీ వాక్యం కేవలం జ్ఞానం కొరకు మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని అనుభవంగా మలుచుకోవాలి. వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, అనేకమైన విషయాలు దేవుని గురించి తెలుసుకుంటున్నాం, అవన్నీ మనకు అనుభవాలు కావాలి. గొర్రెల కాపరులు విన్నదానిని అనుభవంగా మలుచుకోవడానికి ఆ బెత్లెహేము వరకు వెళ్ళరు. వాళ్ళు అనుభవించరు, యేసును చూసిన అనుభవంలోనికి వాళ్ళు వెళ్ళరు. అలాగూ అనుభవించిన తరువాత వాళ్ళు కన్నవాటిని విన్నవాటిని గురించి దేవునిని మహిమపరుస్తూ, గమనించాలి, దేవునికి స్తుతులు చెల్లిస్తూ అక్కడ దేవుని మహిమపరుస్తున్న స్థితి దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా గమనించాలి, గొర్రెల కాపరులు చూసిన దాన్ని చూసినట్లుగా విడిచిపెట్టకుండా అనుభవంగా మలుచుకున్న స్థితిలో సంతోషంతో నిండిపోయిన అనుభవం వారి జీవితాల్లో చూస్తాం. ఈ దినాన్ని నీ జీవితంలో ఏదైనా భయం ఉంటే ఆ భయం నుంచి విడుదల కావాలి అంటే ఇదిగో దేవుడు ఒక గొప్ప సందేశం క్రిస్మస్లో, భయపడకూడని సందేశం. అలాగే నీ జీవితంలో ఏదైనా చింత, ఏదైనా విచారం, ఏదైనా ఆందోళన, కలవరం ఏదైనా ఉంటే అలాంటి స్థితిలో గొర్రెల కాపరులు మనకు అందిస్తున్న సందేశం, మీకు దేవుడు తన వాక్యం ద్వారా లేక అనేక రీతులుగా దేవుడు ఏదైతే మీకు తెలియజేస్తున్నాడో దాన్ని అనుభవంగా మలుచుకున్నప్పుడు మీ హృదయాల్లో ఉన్న చింత పటాపంచలైపోతుంది, మీ హృదయాల్లో ఉన్న ఆందోళన తొలగించబడుతుంది, మీ హృదయాల్లో ఉన్న కలవరం తీసివేయబడుతుంది, సంతోషంతో నింపబడతాం. భయము, విచారము ఈ రెండు కూడా క్రిస్మస్లో మన జీవితాల నుంచి తొలగించబడతాయి. అలాంటి స్థితి గొర్రెల కాపరుల జీవితాల్లో కలిగింది. ఈ దినాన్ని నీవే భయంతో ఉంటే ఆ భయం నుంచి క్రిస్మస్లో విడుదల. నీవు ఎలాంటి విచారము, చింత లేక కలవరము, ఆందోళన, గలిబిలి అలాంటి స్థితిగతులతో ఉంటే అవన్నీ తొలగించబడి, అవన్నీ తీసివేయబడి వాటి నుంచి నీవు విడుదల పొందుకొని గొప్ప సంతోషంతో దేవుని సన్నిధిలో స్తోత్రించే స్థితిలోనికి, దేవుని సన్నిధిలో దేవుని మహింపరిచే స్థితిలోనికి దేవుడు నేను నడిపిస్తాడు. అయితే భయపడని స్థితి, దేవా నీవు నాకున్నావు, నాకు భయం లేదు ప్రభు అని నీ భారమంతటిని ఆయనకు అప్పగించి, నీ భయమంతటిని ఆయనకు అప్పగించి నీవు నిశ్చింతగా దేవుని సన్నిధిలో ఉండగలిగే విశ్వాసం నడిపించుకోవాలి. అలాగే దేవుని వాక్యం నుండి లేక దేవుని అనేక రకములుగా దేవుడు బోధిస్తుండగా దేవుని సూచనల నుండి, బోధ నుండి మనము మరి బోధన అందుతూ ఉండగా దాన్ని అనుభవంగా చేసుకుని మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని, దేవుని సంగతులను అనుభవంగా మలుచుకొని మన హృదయాలు సంతోషభరితమైన హృదయాలుగా మార్చుకుందాం. కలవరము, గలిబిలి, చింత, విచారం అంతటినీ దేవుడు తొలగిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. అలాంటి సంతోషంతో దేవుడు నింపుతాడు. దేవునికి నీ జీవితాన్ని అప్పగించి భయాన్ని విడిచిపెట్టు, కలవరాన్ని విడిచిపెట్టు. నీ జీవితంలో దేవుని విషయాలు ఏవైతే, అది వాక్యము లేక దేవునికి సంబంధించిన విషయాలన్నిటినీ నీవు అనుభవంగా చేసుకుని దేవుని సన్నిధిలో నీ హృదయంలో సంతోషం పొందుకుని ఆశీర్వదించబడేటట్లుగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. అతి ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. గొర్రెల కాపరులు మొట్టమొదట భయపడ్డారు, కానీ ఆ తర్వాత ఆ భయాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఏదైతే విన్నారో దాన్ని అనుభవంగా చేసుకుని సంతోషంతో నింపబడ్డారు ప్రభువా. ఈ దినాన్ని ఏ భయం ఉన్నా ఆ భయాల నుంచి, మాటలు విన్న వారి అందరి జీవితాల్లో ఆ భయం నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ గలిబిలి, ఏ కలవరం, ఏ చింత, ఏ విచారం, ఏ దుఃఖం అలాంటి స్థితిగతులు ఏమున్నాయో వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా నీ వాక్యాన్ని నిన్ను అనుభవంగా చేసుకుని సంతోషభరితులైన స్థితిని వారికి దయచేసి నిన్ను స్తుతించేవారుగా, స్తోత్రించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా గొర్రెల కాపరుల అనుభవాలు ఈ మాటలు విన్న వారికి దయచేయమని, నిజమైన క్రిస్మస్ సంతోషము అనుభవంగా వారి జీవితాల్లో ఉండగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ అట్టి ఆశీర్వాదంతో నింపమని, వారి సమస్యలలోనూ వారి అవసరతలోనూ వారికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you friends. Have a wonderful day. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వారు కూడా ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. God bless you.